తెలంగాణ రాష్ట్రంలోని యాదాద్రి భువనగిరి జిల్లా లో ఉన్నటువంటి యారుగుట్ట మండలం గౌరాపల్లి గ్రామానికి ఒక ప్రత్యేకత ఉందని మనం చెప్పవచ్చు. ఎందుకంటే 1981వ సంవత్సరంలో అప్పట్లో అటల్ బిహారీ వాజ్పేయి గారిని గ్రామానికి తీసుకొచ్చిన ఘనత ఈ గ్రామస్తులకు దక్కుతుంది. అందులోన ప్రధానంగా నవ యువకునిగా 26 సంవత్సరాల నవ యువకునిగా వాజ్పేయి గారిని ఘనస్వాతం పలికి వారికి అన్ని రకాల మర్యాదలు చేసి గ్రామంలో వారిని సంతృప్తిపరిచినటువంటి ఘనత, దగ్గరుండి చూసినటువంటి ఘనత జిన్నా మాధవరెడ్డి గారికి దక్కుతుంది. ఆ విషయాలు ఒకసారి వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్కారం మాధవరెడ్డి గారు. ఇప్పుడు అప్పట్లో వాజ్పేయి గారు దాదాపుగా దక్షిణ భారతదేశంలో 81 ప్రాంతంలో దక్షిణ భారతదేశంలో ఒక మారుమూల గ్రామానికి వచ్చిన ఘనత ఈ గ్రామానికి దక్కుతుంది అనేది ఒక ప్రచారం జరుగుతుంది. అసలు ఈ గ్రామానికి రావడానికి ప్రత్యేకమైన కారణం ఏంటి సార్? అసలు వాస్తవమే, అప్పట్లో ఉన్నటువంటి జిన్నా రామరెడ్డి గారు సర్పంచ్ గారు ఉండే గ్రామస్తులు పెద్ద మనుషులు అందరూ కూడా కలిసి ఏమనుకున్నారంటే, వారు ఎప్పుడు టౌన్స్లో హైదరాబాదు, నల్గొండ, భువనగిరి, వరంగల్ ఇట్లాంటి పెద్ద టౌన్స్లో పెట్టి మీటింగ్ పెట్టినట్టయితే అది అక్కడి వరకే ఉండిపోతుంది. వాజ్పేయి గారు అనేది బీజేపీ పార్టీ చెప్పొద్దు కదా, చెప్పొచ్చు. పార్టీ అనేది గ్రామానికి పాకాలంటుంటే వారు గ్రామానికి వచ్చినట్టయితేనే జనానికి తెలుస్తుంది, వారి గురించి తెలుస్తుంది, వారు తెలుస్తుంది. కాబట్టి గ్రామానికి రావాలి అనే దాని మీద వారు సెంట్రల్ ఆఫీస్కి వెళ్ళి అప్పుడున్నటువంటి అంటే ప్రధానంగా ఈ గ్రామానికి తీసుకురావాలనే ఆలోచన అసలు ఎవరిది సార్? అది రామరెడ్డి గారిది. అందులో మీరు కూడా భాగస్వామ్యం ఉన్నారు. మనం అంటే బ్యాక్గ్రౌండ్ కదా, మనం ఫ్రంట్కు రాలేము కదా, ఏమన్నా బ్యాక్గ్రౌండే కదా. మనం ఆలోచన చేయడంలో మనం ఉన్నాం. మనం ఎప్పుడు టౌన్స్కే పోతున్నాడు కదా చిన్న, మనం ఎందుకు గ్రామానికి తీసుకొస్తే బాగుంటది కదా అని అంటే వారు కూడా కొంచెం ఆలోచించారు, వస్తాడా చేస్తాడా అని. కానీ ఇది అంత సాధారణమైన విషయం కాదు. ఎందుకంటే జాతీయ స్థాయిలో ఉన్నటువంటి ఆ గొప్ప నేత మరి భువనగిరికి కన్ఫర్మ్ అయిన నేపథ్యంలో ఇక్కడికి రావడానికి మీరు చేసినటువంటి ప్రయత్నం ఎటువంటిది? అసలు ప్రయత్నం అంటే మేము సెంట్రల్ ఆఫీస్కి వెళ్ళి అక్కడ వాళ్ళకి చెప్పడం, ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. మీరు ఎప్పుడు భువనగిరి ఇటువంటి దాంట్లోనే పెడుతున్నారు కదా, గ్రామానికి ఎందుకు తీసుకురారు, గ్రామంలో ఎందుకు పెట్టారు, గ్రామంలో పెడితే ఎట్లా ఉంటుంది అనే ఉద్దేశంతో మనం డిస్కస్ చేస్తే వారు కొన్ని ఆబ్జెక్షన్ కూడా పెట్టడం జరిగింది. ఆ జనం వస్తారా, ఆ రోడ్డు సరిగ్గా లేదు కదా, వారికి అక్కడికి రావాలంటే ఇబ్బంది కదా, ఇవన్నీ చెప్పడం జరిగింది. తర్వాత కూడా దాన్ని మేము రోడ్డు క్లీన్ చేయించినాం, రోడ్డు మంచిగా చేయించినాం, మట్టి పోయించి కంకర లేకుండా చేసినాం, స్టేజ్ కన్స్ట్రక్షన్ పర్మనెంట్ స్టేజ్ కన్స్ట్రక్షన్ చేయించడం జరిగింది. టెంట్ ఇవన్నీ ఇంత జనం వస్తారని కూడా వారి కోసమే మీరు ప్రత్యేకంగా దాంతో చేయించడం జరిగింది. అంటే ఇప్పుడు వారు వచ్చిన రూట్ ఆలేరు నుంచి యాదగిరిగుట్ట నుంచి గౌరాపల్లి వరకు అంతే. బై రోడే హైదరాబాద్ నుంచి బై రోడే రావడం జరిగింది. హైదరాబాద్ నుంచి యాదగిరిగుట్ట వరకు అయితే రోడ్డు ఉంది కాబట్టి ఇక్కడికి 81లో రోడ్ లేదు కాబట్టి ఆ రోడ్డు మొత్తం మట్టి పోయించి మంచిగా రోడ్ల తిప్పించి రోడ్డు మంచిగా కారు ఏమి ఇబ్బంది కాకుండా చేసినాం. అంటే ప్రత్యేకమైన ఒక పర్పస్ ఏమైనా ఉందా? అంటే గ్రామంలో ఏదైనా ప్రోగ్రామ్ ఏర్పాటు చేసుకురా లేదా వాజ్పేయి గారు గ్రామ పంచాయతీ ఒక పర్పస్ అనేది ఉండాలంటే ఏదో ఒకటి ఉండాలి, ప్రోగ్రామ్ ఉండాలి. కాబట్టి గ్రామ పంచాయతీ కొత్తగా కట్టింది కాబట్టి గ్రామ పంచాయతీ ఇనాగ్రేషన్ అనేది ప్రోగ్రామ్ పెట్టినాం. అప్పట్లో గ్రామ పంచాయతీ భవనాన్ని వారి చేతనే చేయడానికి అదొకటి చేయడం జరిగింది. రెండోది ఏంటంటే పబ్లిక్ మీటింగ్ పెట్టడం అనేది పర్పస్ అనేది మెయిన్. కాకపోతే ఒక పర్పస్ వారికి ఏదో ఒకటి ఉండాలి కాబట్టి కారణం ఉండాలి. గ్రామంలో అంతకంటే ఎక్కువ ఏమి ఉంటుంది చెప్పండి, వేరే ఏమి ఉండదు కదా. గ్రామ పంచాయతీ ఒకటే ఉంది కాబట్టి అప్పట్లో ఎవరు ఇనాగ్రేషన్ కూడా చేయలేదు, వారే ఇనాగ్రేషన్ చేయడం జరిగింది. వారి ద్వారానే చేసి పబ్లిక్ మీటింగ్ ఏర్పాటు. ఇప్పటికీ ఆ భవనం అట్లనే ఉందా? భవనం అట్లే ఉంది, వారి బోర్డు కూడా అట్లాగే ఉంది. ఇన్ని సంవత్సరాల తర్వాత ఒక్కసారి ఆనాటి జ్ఞాపకాలను మీరు నెమరు వేసుకుంటే మీకు ఎలాంటి ఫీలింగ్ కలుగుతుంది అసలు? అప్పట్లో మీరు వాజ్పేయి గారికి దగ్గర ఉన్నారు, మీరే వాజ్పేయి గారికి వాటర్ అందించిన సందర్భం ఉంది, వారిని దగ్గరగా ఫేస్ టు ఫేస్ చూసిన సందర్భం ఉంది. నేనే పైలట్ గా యాదగిరిగుట్ట నుండి స్టార్టింగ్ రోడ్ నుంచి నేనే మనకి బైకులు కూడా లేవు, ఎవరితో పెద్ద మనిషితో ఒకటి బైక్ ఆడుకొని ఆ బైక్ ద్వారా నేను పైలట్ గా రావడం జరిగింది. వచ్చిన తర్వాత వారికి
నేను కంటిన్యూగా ఇమ్మడే ఉన్నా, మీరే దగ్గర ఉన్నా అన్ని చూసుకున్నారు. చూసుకున్నా. తర్వాత ఇక మీటింగ్లకి వెళ్ళిన తర్వాత అంత పెద్ద మనుషులు ఉన్నారు కదా, ఇక మనం అందులో పార్టిసిపేట్ చేయలేం కాబట్టి, ఇక మనం అంత పెద్ద వాళ్ళం కాదు కాబట్టి మనం అక్కడి వరకు క్లోజ్ అయిపోయింది. కానీ ఇప్పుడు మాత్రం మీరే ప్రధానంగా ఉన్నారు. ఇప్పుడు ఏంటంటే కేంద్ర ప్రభుత్వము జాతీయ పార్టీ కూడా ఒక ఆలోచన చేస్తున్నది, మళ్ళీ మీ గ్రామానికి ఆ స్థాయిలోనే జాతీయ స్థాయిలో ఉన్నటువంటి పెద్దలు మీ గ్రామానికి రావాలనే ఆలోచనలో ఉన్నట్టు ఉన్నారు. వారే కనుక వస్తే ఇప్పుడు మీరే ప్రధానమైనటువంటి వ్యక్తిత్వం, ఎందుకంటే అప్పట్లో ఉన్న వాళ్ళు లేరు. ఈ ఫీలింగ్ మీకు ఎట్లా అనిపిస్తున్నది? చాలా సంతోషం అనిపిస్తుంది. వాజ్పేయి గారిని ఇప్పటి కూడా గౌరవపల్లి గ్రామానికి గుర్తుపెట్టుకొని ఇప్పటికి కూడా దాన్ని ముందుకు తీసుకొస్తున్నారంటే అసలు మేము అసలు ఊహించలేనటువంటి సందర్భమే. మీరు మీ గ్రామం కూడా జాతీయ స్థాయిలో రికార్డులోకి ఎక్కబోతుంది. చాలా సంతోషం. ఇప్పుడు గ్రామంలో కూడా ఇప్పుడున్న పిల్లలు ఎవరికి కూడా వాజ్పేయి గారు వచ్చిండ్రు, ఇక్కడ ఏమో జరిగింది అనేది అయితే తెలిసి ఉండకపోవచ్చు. ఇప్పుడు ఇంకా చాలా పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది ఈ కార్యక్రమంతో. వాజ్పేయి గారి విగ్రహాన్ని కూడా గ్రామంలో ఏర్పాటు చేయాలని ఆలోచన చేస్తున్నట్టుంది. దానికి మీరు ఏమైనా సహకారం అందించే అవకాశం ఉందా? చాలా సంతోషం. సరే, చేతనైన కాడికి మేము కూడా చేయడానికి అవకాశం ఉంది, చేస్తాం. మాకు తోచింది చేస్తాం తప్పకుండా. ఇప్పుడు ఎట్లా చివరిగా మీరు ఏం చెప్పబోతున్నారు సార్? ఇప్పుడు అటల్ బిహారీ వాజ్పేయి గారి 100వ జయంతి ఉత్సవాలు జరుగుతున్నాయి. ఆ సందర్భంగా మరొకసారి మీ గ్రామము ఒక్కసారి జాతీయ స్థాయిలో వెలుగులోకి రానుంది, మీ గ్రామానికి మరొకసారి మళ్ళా రికార్డులోకి ఎక్కనుంది. మీరు ఎట్లా ఫీల్ అవుతున్నారు? మీరు ఏం చెప్పదలుచుకున్నారు? చాలా సంతోషమైన విషయము. 81లో వచ్చిపోయినటువంటి వాజ్పేయి గారిని ఇప్పటికి జ్ఞాపకం పెట్టుకొని, జ్ఞాపకంతో గౌరాయిపల్లి గ్రామానికి గుర్తుపెట్టుకొని ఇప్పటికి కూడా మరవకుండా ఉన్నటువంటి నాయకులను మేమైతే వారిని అభినందిస్తున్నాము. దీన్ని సెంట్రల్ లెవెల్లో కూడా గుర్తించడం జరిగిందని అంటే మా గ్రామానికే చాలా పెద్ద ముఖ్యమైన విషయం ఇది. కాబట్టి ఇది అసలు సంతోషాన్ని ఆపుకోలేనటువంటి విషయం ఇది. మా గ్రామ ప్రజలందరూ కూడా చాలా సంతోషపడతారు, దీనికి అందరు సహకారం చేస్తారనే ఉద్దేశంతో నేను ఉన్నాను. సార్, చివరి ఒక ప్రశ్న. అప్పట్లో ఈ జన సమీకరణ అనేది చాలా కష్టతరంగా ఉండేది. అసలు ఎట్లా చేశారు సార్? చాలా మంది జనాన్ని సమీకరించడం జరిగిందట. ఎట్లా చేశారు అసలు? అప్పట్లో మనం జన సమీకరణ చేయడానికి ఎలాంటి అది ఉపయోగించలేదు. ఖాళీ యాదగిరిగుట్ట నుండి భువనగిరి నుంచి బస్సులు మాత్రమే, అది వాళ్ళు ఆర్టీసీ డిపార్ట్మెంట్ను మనం కోరడం జరిగింది, వారు బస్సులు మాత్రం పంపడం జరిగింది. లోకల్లో సాదివెల్లి, సల్లూరు చుట్టుముట్టు ఉన్నటువంటి గ్రామస్తులందరూ కూడా సైకిళ్ళు, అప్పుడు బండ్లు వెహికల్స్ కూడా చాలా తక్కువ కాబట్టి వెహికల్ ఉంటే వెహికల్, సైకిల్ ఉంటే సైకిల్, నడవగలితే నడిచి చుట్టుముట్టు ఉన్న గ్రామాల్లో దూరం నుంచి భువనగిరి, ఆలేరు వాళ్ళైతే బస్సులలో రావడం జరిగింది. చుట్టుముట్టున్న వాళ్ళు నడిచి వచ్చారు, సైకిళ్ళ మీద వచ్చారు. మేము ఎలాంటి వాళ్లకు రావడానికి ఎటువంటి ఏర్పాట్లు చాలా స్వచ్ఛందంగా రావడం జరిగింది. అది చాలా అంటే చాలా అసలు ఎవరు ఎక్స్పెక్ట్ కూడా చేయలే. ఇంత జనం వస్తారు వాజ్పేయి గారికి, ఇంత ఇదిగా మీటింగ్ ఇంత పెద్దగా అవుతుందని కూడా ఎవరు అనుకోలే. అంటే ప్రధానంగా మీ గ్రామంకి వచ్చినప్పుడు వాజ్పేయి గారు ఇచ్చినటువంటి ప్రధానమైన సందేశం ఏంది అసలు? సంక్షిప్తంగా ఏం చెప్పారు అక్కడ వారు? నాకంత దాని మీద అప్పట్లో ఏమన్నా పిలుపునిచ్చిరా? పిలుపు అంటే అదొకటే జ్ఞాపకం ఉంది నాకు. జిన్నా రామరెడ్డి గారిని నేషనల్ కౌన్సిల్ మెంబర్గా చేయడం జరిగింది. అప్పటికప్పుడు అదే స్టేజ్ మీద చేయడం జరిగింది. అదొకటి మాత్రం జ్ఞాపకం ఉంది. ఎందుకంటే పెద్ద మనుషులు అందరూ కూడా మాట్లాడడం జరిగింది. లాస్ట్కు వాజ్పేయి గారు మాట్లాడడం జరిగింది. వాజ్పేయి గారు మాట్లాడింది చాలా బాగా మాట్లాడాడు, చాలా ఇదిగా ఉంది, కానీ నాకు అంత దానిపైన జ్ఞాపకం లేదు. మీరు చిన్నప్పుడు నవ యువకునిగా ఉన్నప్పుడు వాజ్పేయి గారిని చూసారు, వారి ప్రభావం మీద ఉన్నదా సార్? అంటే మీ కెరీర్లో? నాకు వారంటే ఎప్పటికీ అభిమానమే. నాకు ఇంకొకటి ఏంటంటే కరప్షన్ చేయని వాళ్ళంటేనే ఎక్కువ ఇష్టం. అదే నా యొక్క భగవంతుడు నాకు అది ఇచ్చాడు కాబట్టి నాకు అదే స్వభావం ఉంటుంది. అంతే. ఏదో ఒక బాగా జ్ఞాపకం మీరు పదే చెప్తున్నట్టుంది, వాజ్పేయి గారికి మీరే స్వయంగా వాటర్ అందించినటువంటి సంఘటన ఏదో ఉన్నట్టుంది. నేనే ఇచ్చిన. అది ఎట్లా జరిగింది సార్? అది వారు ఆఫీసు ఇనాగ్రేషన్ అయిపోయి లోపలికి పోయి బయటకు వచ్చి వాటర్ కావాలి అన్నాడు. పానీ ఉన్నా అన్నాడు. అనగానే నేను అక్కడ గ్లాస్ ఉంది అన్ని పెట్టిన, వారి కోసం పెట్టిందే అది. గ్లాస్ ఏం చేశానంటే నేను తెలియక నా సంతోషంతో, నన్ను మంచినీళ్ళు అడిగిండు కదా అనే సంతోషంతో ఆ 2 చేతులతోనే ఇట్లా పట్టుకొని లోపల ముంచి ఇచ్చాను. ఇవ్వగానే ఒక్కసారే నన్ను
సీరియస్గా ఫేస్ పెట్టిండు. వీళ్ళు నీళ్ళల్లో అని ఆ గ్లాసులో చేతి ఏళ్ళు పెట్టి నీళ్ళల్లో ముంచి ఇచ్చారు కాబట్టి ఒక్కసారి వారు అదే సందర్భం జరిగి ఉండదు ఆయన జీవితంలో ఎప్పుడు కూడా. ఇదే ఫస్ట్ టైం అనుకుంటా అదే నా వల్ల జరిగింది పొరపాటు. ఒకసారి కుమారుడికి వచ్చాడు, మళ్ళీ ఎందుకో సర్దుకోదు ఏం అడలేదు. సెకండ్ టైం మళ్ళీ అడిగాడు, అప్పుడు నేను గ్లాసు ఎందుకంటే టెస్ట్ చేసినట్టుగా ఉంది. అవును, మళ్ళీ సెకండ్ టైం అడిగినప్పుడు మళ్ళీ మామూలుగా గ్లాసును లోపల పెట్టకుండా మంచిగా బట్టి మంచిగా ఇచ్చాను. అప్పుడు స్మైల్ ఇచ్చాడు. స్మైల్ ఇచ్చారు. అప్పటికప్పుడే తీరుకున్నారు. అంటే అప్పట్లో ఈ వాటర్ బాటిల్స్ అవేవి లేవు అసలు, ఓన్లీ దాని మీద ఐడియా కూడా లేదు అసలు. అసలు ఓకే సార్, థ్యాంక్ యూ సార్. అప్పటి జ్ఞాపకాలను మీరు నెమరు వేసుకున్నందుకు చాలా ధన్యవాదాలు. ఇది ఈనాటి ఉన్నటువంటి అంశము. ఒక్కసారి మళ్ళీ గౌరాయిపల్లి గ్రామం జాతీయ స్థాయిలో ఇట్లా ప్రచారానికి రాబోతున్నది. అప్పట్లో అటల్ బిహారీ వాజ్పేయి గారు ఈ గ్రామానికి రావడం జరిగింది. మళ్ళీ తిరిగి ఇప్పుడు బీజేపీ జాతీయ పార్టీ కానీ కేంద్ర ప్రభుత్వం కానీ ఒక్కసారి మళ్ళీ గౌరాయిపల్లి గ్రామానికి వచ్చి ఆనాటి గత స్మృతులను నెమరు వేసుకుని అప్పుడు ఉన్నటువంటి నాయకులను సన్మానించే ఒక ప్రయత్నం కూడా జరుగుతున్నట్టు తెలుస్తుంది. అదే కనుక జరిగితే మళ్ళీ గౌరాయిపల్లి గ్రామం జాతీయ స్థాయిలో మారుమోగనుంది గౌరాయిపల్లి గ్రామం యొక్క పేరును. ఇది ఈనాటి అతితో ఉన్నటువంటి విషయం. ధన్యవాదాలు. Like and subscribe.